చాలా సపోర్ట్ చేశారు మేడం గిట్ట అందరు చాలామంది. అండ్ అలాగనే ఎంత టీమ్ ఆల్సో అందరూ, నా స్టంట్ టీం అందరూ, అందరికీ చాలా థ్యాంక్ యూ. వచ్చిన ప్రతి టెక్నీషియన్స్ అందరు నాకు సపోర్ట్ చేసి ప్రతిదానికి నాకు ప్లస్ పాయింట్ ఇచ్చి నాకు అందరికీ విజయానికి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలానే నాగమోహన్ సార్ గారికి, డైరెక్టర్ సార్ గారికి, సప్తగిరి గారికి, అందరు ఆర్టిస్టులకి, కెమెరామ్యాన్ డిఓపి సార్ గారికి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. స్పెషల్ థ్యాంక్ యూ హీరో అండ్ మేడం హీరోయిన్, చాలా థ్యాంక్ యూ. వాళ్ళ హ్యాండ్ చాలా మంచిది, లావణ్య మేడంది. ఏమంటూ సినిమా చేశానో నాకు విశ్వంబరం మూవీ పడింది, వస్తుంది భగత్ సింగ్ పడింది, చాలా లక్కీ మ్యాన్ మేడంది. చాలా హ్యాపీ, నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అది నేను చెప్పాను కదా, నాగమోహన్ సార్ చెప్పాను, ఏం ఇచ్చారు సార్ నాకు షూటింగ్ రావడం నాకు రావడం వల్ల నాకు పెద్ద పెద్ద సినిమాలు పడింది సార్. చాలా థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఇమీడియట్ కాల్ చేసి చెప్పాను. థ్యాంక్ యూ అందరికి ఎవ్రీవన్, థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు జోషి. యాక్చువల్లీ నేను బాహుబలి, త్రిబులర్, కేజీఎఫ్, పుష్ప, దేవరా, సలార్ ఈ సినిమాలో ఉన్నట్టు ఎడిటింగ్ చేస్తుంటాను గ్రీన్ స్క్రీన్ వేసుకొని. బట్ ఈ సినిమాలో నేను నిజంగానే యాక్ట్ చేశాను. గ్రాఫిక్స్ అనుకోకండి, మీకు డౌట్ కొంటే May 8th థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థ్యాంక్స్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో చాలామంది కామెడీ ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా మీ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అడిగితే రెగ్యులర్గా వాడే పదం నాకు ఈ షూటింగ్ ఒక ట్రిప్లా ఉంది అంటారు. అలా ఎందుకంటే నాకు అర్థం కాదు, బట్ నాకు నిజంగానే ఈ మూవీ షూటింగ్ ఒక ట్రిప్లా ఉంది, ఎందుకంటే కొడైకెనాల్లో షూట్ చేసాం. సో చాలా హ్యాపీగా ఉందండి. ఇది నా ఫస్ట్ థియేటర్కల్ మూవీ రిలీజ్ అండి. ఒక క్రియేటర్ నుంచి థియేటర్ దాకా వచ్చాను. ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నట్టు ఎడిటింగ్ చేస్తున్న స్టేజ్ నుంచి రియల్గా మూవీలో యాక్ట్ చేసిన రియల్గా మూవీలో యాక్ట్ చేసే స్టేజ్ వరకు వచ్చాను. సో దీనికి వన్ ఆఫ్ ది రీజన్ నా యూట్యూబ్ ఛానల్ అండ్ నా యూట్యూబ్ వీడియోస్, నా ఎడిటింగ్ స్కిల్స్. ఇవి చూసే డైరెక్టర్గా నన్ను పిలిచి, అరే నీకు ఒక క్యారెక్టర్ ఉందిరా, ఇది అన్న క్యారెక్టర్ ఇస్తున్నాను అన్నాడు. ఇదే సో నాకు చాలా ఇష్టం. ఇది కోసం నేను చాలా కష్టపడ్డాను. ఇది మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది. సో మీ అందరూ ఖచ్చితంగా May 8th థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఎడిటింగ్ అయితే కాదు, మీకు డౌట్ వస్తే మళ్ళీ సెకండ్ టైం థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకటేనంట ఇది లీలావతి గణితం, ఒకరికి ఒకరు జగమెరిగిన జంట పదం అనే పాట రాశాను. తప్పకుండా మీ అందరి ఆదరణ, ఆశీర్వాదం లభిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Okay. This is my second film with Satyasa. So thanks for calling, and I should thank all the cast and crew, especially hero, heroine, and everyone, and the producers, sir, because he usually support me for the equipment. Because if I don't get the right equipment, I won't be able to shoot this way. So yeah, this is a fun film. Everybody should watch. This I have shot it like fun entertainment mood, the tone, the vibrant mood. And we have shot in different locations too, and it combined to one single house. So please watch the movie, and it's an entertainment movie. Please watch it. జనరల్గా అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా, ఎవడైనా అదే చెప్పుకోవాలి, తప్పదు. మాకంటే ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకు స్పెషల్ అంటే, తాతినేని సత్య గారు, మేము అప్పట్లో నేను ఇండస్ట్రీ ట్రై చేసే రోజుల్లో మహాత్మా, బీమిల్ కబడ్ జట్టు అలా మొదలైంది. ఇప్పటివరకు చూసుకోలే. బీమిల్ కబడ్ జట్టు నుంచి 7 ప్లేయర్స్లో నన్ను మ్యాక్స్లో మధ్యలో అందరిని వదిలేస్తే నన్ను ఎక్కడో పట్టుకొనే ఉన్నాడు. అది లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను సార్. తర్వాత మేడం, మీతో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ చాలామందికి తెలియదు. అలాంటి టైంలో తను వచ్చి షూటింగ్ చేయడం చాలా గొప్ప విషయం. నాకు తెలిసి ఇండియాలో ఏ అమ్మాయి అలా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు షూటింగ్ చేయడం అనేది ఎవరికి తెలియని విషయం. ఒక డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, హీరోయిన్ తప్ప ఎవరికి తెలియదు. నాకు తర్వాత తెలిసింది. నేను మీకు ఏం చెప్పినా తక్కువే మేడం ఆ విషయంలో. తర్వాత సార్ నా ఎవరన్నా మోదరా నా ఎవరన్నా చూడండి చాటే సేతుమోహన్ సార్ ఏంటి సార్, రామసేతు రైట్,
ఆవ్. రామసేతువే. నేను సినిమాల కోసం ట్రై చేస్తున్నా. అయితే సార్ యాక్చువల్లీ మలయాళం సినిమాలకు చాలా, నేనే కాదు సార్, అందరు పెద్ద ఫ్యాన్సే, అందులో నేను ఒకరిని. అలాంటిది ఫస్ట్ టైం మీతో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్, నాకు మంచి డబ్బులు ఇచ్చి మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను భరించి అంటే గ్యాప్ వచ్చింది, దీంతో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సతీ లీలావతి ఈరోజు ట్రైలర్ చూశారు, చాలా రిచ్గా ఉంది, గ్రాండ్ విజువల్స్ ఉన్నాయి. యు ఆర్ డన్ గ్రేట్ జాబ్ సార్, రియలీ. మీ వల్ల ఆ ట్రైలర్ని చాలా బాగా ఫోకస్గా చూడగలుగుతున్నాం. గ్రేట్. అలాగే కలర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు, మా తాగుబోతు రమేష్ అండ్ సప్తగిరి అండ్ అందరూ చాలా బాగా యాక్ట్ చేసాం. సో చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీలో యాక్ట్ చేయడం. సతీ లీలావతి అనేది మనం 90స్లో మన 80స్లో ఉన్నప్పుడు 90స్లో ఉన్నప్పుడు కమల్ హాసన్ గారు చేసినటువంటి ఒక గ్రేట్ కల్ట్ క్లాసిక్ మూవీ అది. ఇప్పటికీ షార్ట్స్లో ఆ మూవీ వస్తున్నప్పుడు, ఆ చిన్న చిన్న బిట్స్ వస్తున్నప్పుడు పడి ఎంజాయ్ చేస్తాం. కమల్ హాసన్ గారు యాక్టింగ్ కావచ్చు, ఆయనకి డబ్బింగ్ చెప్పిన మనోహర్ గారు కావచ్చు, అవన్నీ మనకు బాగా మనసులో గుర్తుండిపోయాయి. సో అటువంటి టైటిల్తో ఈ సినిమా మళ్ళీ ఇన్నాళ్ళకు వస్తున్నందుకు ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు మా సత్య. సో ఓపెన్గా చెప్పాలంటే థియేటర్ల పరిస్థితి మనందరికీ తెలిసిందే, అంతగా కరెక్ట్గా లేదు. జనాలు థియేటర్స్ రావట్లేదు. ఆర్టిస్టులను చూసి జనాలు థియేటర్కి వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు లేదు. ఒక డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి స్టోరీ టెల్లింగ్ చెప్పి, ఆ డైరెక్టర్ భలే తీశారా సినిమా, ఎక్స్ట్రాడినరీగా తీశాడు అనే ఈ మౌత్ టాక్ గాన బయటికి వెళ్ళగలిగితే అప్పుడు జనాలు నమ్మి లోపలికి వచ్చే పరిస్థితులు వచ్చాయి. ఈ ఆర్టిస్ట్ ఉన్నాడు, ఆ ఆర్టిస్ట్ ఉన్నాడు, వాళ్ళని చూడడానికి వచ్చే పరిస్థితులు అయితే, అంటే ఒక స్థాయి ఆర్టిస్ట్ వరకు అయితే ఓకే, 100% ఓపెనింగ్స్ గ్రాండ్గా ఉంటాయి. సో ఇటువంటి సినిమాలకన్నిటికీ డైరెక్టర్ పైనే డిపెండ్ అయింది. సో డైరెక్టర్ గారు అద్భుతంగా ఈ స్టోరీ చెప్పారని మేమంతా నమ్ముతున్నాం. సినిమా కూడా చూసుకున్నాం, చాలా బాగా చెప్పారు. సో డైరెక్టర్ నమ్మి మీరందరూ లోపలికి వచ్చి ఒక గొప్ప విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లావణ్య త్రిపాఠి గారి గురించి చెప్పేది ఏమీ లేదు. ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి సినిమా చేశారో మనందరికీ తెలుసు. సో చాలా డేర్ స్టెప్ తీసుకొని ఈ సినిమా చేశారు మేడం, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అలాగే హీరో గారికి, ఇక్కడ మన తెలుగులో చాలా మూవీస్ చేశారు, ఆయన కూడా చాలామందికి పరిచయం ఉన్నారు. సో లావణ్య త్రిపాఠి గారు సింగిల్ హ్యాండెడ్గా సినిమా తీసుకెళ్లారు. సో ఇంకొక కత్తి కరాటే కూడా ఉంది ఈ సినిమాలో. సెబాస్టియన్, ఆయనతో నాకు ఫైట్ కూడా పెట్టాడు మా డైరెక్టర్. ఆ ఫైట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ సినిమాని ఇప్పుడున్న పరిస్థితులను దాటి, అంటే ఇది ఓటీటీలో చూద్దాంలే అనుకోకుండా థియేటర్లో చూడొచ్చు అనేంత టాక్ మాకు May 8th వచ్చిందంటే మా నాగమోహన్ గారు గొప్పగా విజయం సాధించినట్లే. చూడండి, ప్రశాంతంగా మెడిటేషన్ చేసి పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నారు పక్కన. సో కాబట్టి మా సినిమాని ఆదరిస్తారని మీ అందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నాను. మీ సప్తగిరి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా యాంకర్ గారు ఈ సినిమాని శుభసూచకంగా గణేష్ని స్తోత్రంతో స్టార్ట్ చేశారు మేడం. రియలీ థ్యాంక్ యూ సో మచ్. అది కూడా చాలా బాగుంది. ఆ స్తోత్రం విన్నప్పుడు ఆ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాను. మధ్యలో కూడా మన మోడీ గారు అలర్ట్ కూడా వచ్చింది అందరికీ, బెల్ అంతా. సో ఇవన్నీ శుభసూచకంగా భావించి May 8th ప్లీజ్ థియేటర్స్ రండి, మమ్మల్ని ఆదరించండి. మీ సప్తగిరి. థ్యాంక్ యూ. పెద్ది సార్ June 4th నిన్న మనకు డేట్ చూసాం. నో డౌట్ మేము వెయిట్ చేస్తున్నాం మీకోసం. మీ సపోర్ట్ మాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం ఈ టీం అందరూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకి, May 8th మా సతీ లీలావతి రిలీజ్ అవుతుంది వరల్డ్ వైడ్. సో అందరూ తప్పకుండా చూసి ఫస్ట్ ఎంజాయ్ చేస్తారని, సినిమా ఎంజాయ్ చేస్తారని, తర్వాత బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఇంకా టెక్నీషియన్స్ వైజ్ వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్, ఎడిటర్, ఆ డైరెక్టర్, ఫైట్ మాస్టర్, సో వీళ్ళందరికీ థ్యాంక్ యూ, పర్సనల్ థ్యాంక్ యూ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ అవర్ కంపెనీ సైడ్. సో ఇంకా స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పను కానీ, లావణ్య మేడం థ్యాంక్ యూ సో మచ్. Dev sir, thank you so much. So she has she has put a lot of efforts and during her pregnancy time. So బాగా సపోర్ట్ చేసి సినిమా ఇన్ టైంలో కంప్లీట్ అవ్వడానికి, తర్వాత మిగతా విషయాలన్నింటిలోనూ కోఆపరేట్ చేసి సాయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దేవ్ సార్, ఐ నో యు ఆర్ బిజీ డూయింగ్ గుడ్ ఫిల్మ్స్ ఇన్ మలయాళం. So thank you for giving us and accommodating dates for this movie. So hoping you have a great success with this film and a good entry in I can't call it re-entry, but good entry in Telugu film industry. Good luck. So he's a good looking man and very nice man, very talented man. Thank you Dev sir. And Saptagiri Anna, thank you so much Anna.
రమేష్ అన్న. సో ఎవ్రీబడి, ఆర్టిస్టులందరికీ, టెక్నీషియన్లందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ. కిరణ్ సార్కి, కార్తిక్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. రామ్ చరణ్ గారు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ లాంచ్ చేసినందుకు సార్, విష్ యూ ఆల్ ది గుడ్ లక్ ఫర్ పెద్ద అండి. పెద్ద ఇండస్ట్రీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఫ్రమ్ నాగమోహన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగ్ మీడియా వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారికి థ్యాంక్ యూ అండి, ఈ ట్రైలర్ రిలీజ్ చేయడానికి. అండ్ చిరంజీవి గారు బ్లెస్సింగ్స్ కావాలి పిక్చర్కి. ఇంకోటి, ఈ సినిమాలో తరం ముందు మీరు చూసి ఉంటారు, అందరు ఇక్కడే ఉన్నారు. బట్ కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇది వెనకాల ఉండే వాళ్ళు, లైక్ పీపుల్ హూ వర్క్ బిహైండ్. I want to just thank them. So పేరున I just want them to come to the stage. నాకు ఈ సినిమాలో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా వెనకాల ఒక రైటర్ ఉండే, ఒక మనిషి ఉండారు, ఆయన ఉదయ్ గారు. ప్లీజ్, నా వెనకాల ఫస్ట్ నుంచి ఈ కథని ప్రోగ్రెస్ చేసి స్క్రీన్ ప్లే బాగా తీసుకొచ్చి డైలాగ్స్ కూడా రాశారు ఆయన. సో I just want to thank him this one. With that, I want to just introduce my team. Perna, I know it will be very new, but I want my team to just say hi and introduce themselves. And Uday garu. Next, my direction department. I just want to introduce them. They'll 100 కోట్ల పిక్చర్ పనిచేయటం వేరండి. ఒక చిన్న బడ్జెట్, పాపం కష్టపడి వీళ్ళు నా కోసం ఫైట్ చేసి వాళ్ళు టైం తీసుకుని, అంటే దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ వర్కింగ్ ఫర్ 100 crore ఫిలిం అండ్ వెరీ బడ్జెట్ అండ్ వెరీ మీడియం బడ్జెట్ ఫిలిం. సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ దెమ్ ఎవ్రీబడి. వేణు గారు, రామారావు గారు, అలాగే రమేష్ గారు, సాయి గారు, శ్రీకాంత్ గారు, వీరందరూ కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కో డైరెక్టర్స్ అండ్ డైరెక్టర్స్ అండి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. ఒక చిన్న సినిమాకి కష్టపడి పనిచేయడం చాలా కష్టం, బికాజ్ ఎవ్రీ రిసోర్స్ ఇస్ అ బిగ్ సోర్స్ అండ్ బడ్జెటెడ్ సోర్స్ కాబట్టి. సో వెనకాల కష్టపడే వాళ్ళకి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన కృతజ్ఞత తెలియజేయాలి. అండ్ వాళ్ళు ఒక చిన్న మాట మాట్లాడతారు. యా, అందరికీ నమస్తే అండి. నా పేరు వేణు. ఈ సినిమాకి కో డైరెక్టర్గా వర్క్ చేశాను. మాది గుంటూరు డిస్టిక్, రావెల విలేజ్. నేను ఊరు వెళ్ళినప్పుడు కానీ, పండుగలకు కానీ ఏదన్నా వెళ్ళినప్పుడు అందరూ మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సతీ లీలావతి అని మా మిత్రులు, అభిమానులు, సినీ అభిమానులు, ప్రత్యేకించి మా మెగా అభిమానులు అందరూ అడుగుతూ ఉన్నారు. అందరికీ ఇదే వేదికగా చెప్తున్నాము, May 8న మా సతీ లీలావతి మూవీ థియేటర్లోకి వస్తుంది. సో దయచేసి అందరూ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చి ఈ సినిమాని హిట్ చేయవలసిందిగా కోరుచున్నాను. మా గుంటూరు జిల్లా వాసులు, మా మిత్రులందరికీ థ్యాంక్ యూ. Event that let everybody get the chance to talk. So thank you for your patience, and I hope you all will like this film. May 8th తప్పకుండా చూడండి. మంచి పిక్చరు. నేను ఈ పిక్చర్ బ్లాక్ బస్టరు, నేను నా నోట్లో నుంచి ఎప్పుడు, భీమిలి నుంచి ఎప్పుడు రాలేదు. ఒక మంచి పిక్చర్ ఎప్పుడు తీస్తూనే ఉంటాను. ఇది కూడా అదొక, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఫిలిం. సో ఇఫ్ యూ గైజ్ ఎంజాయ్ ఇట్, ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్. May 8th, you will enjoy the film. Thank you. Namaskaram Andi. So once again I'm here in front of you people. It's great to back. And like you guys, I'm also watching the trailer for the first time. So Satya sir asked me, can I send you the trailer to watch before? Then I thought, okay, wait sir, I'll watch with you guys. It will be great. And also big thanks to Ram Charan Garu for lovely gesture releasing this trailer. And all the very best for Peddi on June 4th. Also to the entire crew. And I loved Upena movie, so big congratulations to the director too. And excited. And to come to Sati Leelavati, like you guys, I'm also excited to see how it come out on screen. Special thanks to Satya sir. He called me for this movie. So everyone asked me why you chose this film. So basically, what I haven't done before, I've tried to do something new. So this character
Sethupathi is a character which I haven't done before, something like a more fun side and an interesting character. So I thought to do this film. I hope you'll also enjoy it. And special thanks to Namohan Garu for producing this film. Thank you so much. And my co-star, Lavanya. It was great working with her. It was a fun time. We all had a good time shooting this film. And the entire crew, I don't want to take the names, it's a long list. And also, I'm so happy that Satya sir called everyone to the stage and introduced. It's a great gesture. Happy for that. And so, love you guys. See you on theaters on 8th May. So, hope it will be a good entertainer for all of you. Thank you. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సతీ లీలావతి ఈ ఐడియా అనుకున్నప్పుడు సో సత్య గారితో ఇట్స్ అ గ్రేట్ ట్రావెలింగ్ స్క్రీన్ ప్లే పరంగా కానీ డైలాగ్ వర్షన్స్ వైజ్ కానీ సో ఫుల్ లెంత్ కామెడీ ఎమోషనల్ ఎంటర్టైనర్ చేద్దాం అనుకున్నాం అలాగే వచ్చింది మేకింగ్లో అది 10 టైమ్స్ వచ్చిందని టీజర్ చూసిన తర్వాత నిజంగానే అనిపిస్తోంది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ప్రొడ్యూసర్ నాగమోహన్ గారికి ఇంకో 10 సినిమాలు చేసేంత డబ్బు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే నెరేషన్ తర్వాత ఎలాంటి కథలో మార్పులు చేర్పులు అడగకుండా కథని ఓన్ చేసుకుని యాక్ట్ చేసిన శ్రీమతి లావణ్య త్రిపాఠి గారికి అలాగే మా హీరో దేవమోహన్ గారికి సప్తగిరి గారికి రమేష్ గారికి ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్స్ చెప్తూ డైరెక్టర్ తాతినేని సత్య గారికి ఇది గ్రాండ్ సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఇలా రిలీజ్ అయింది అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే ఈ మూవీలో ఉన్న హార్డ్ వర్క్ ప్యాషన్ అండ్ ఆల్ ది యూనో లవ్ మీ అందరికీ కనిపిస్తాయి నమ్ముతున్నా అండ్ ఈ మూవీ ప్రమోషన్కి చాలా తక్కువ టైం ఉంది అందుకే మీ అందరికీ చాలా సపోర్ట్ కావాలి అండ్ what can I say? A big thanks to my director and Uday Garu. Initially, when they came to me, chala manchi story to na dagari vacharu, and Uday Garu he gave an amazing narration and then immediate ka yes cheppesaru. So thank you so much for an amazing narration and amazing story, sir. And our producer Garu, where is he? He left already. నాగమోహన్ గారు మీ ఈ మూవీ వెనకల ఎంత కష్టపడ్డారు మా అందరికీ తెలుసు అట్లీస్ట్ టీమ్కి తెలుసు సో ఓన్లీ ఫర్ యూ స్పెషలీ ఐ వాంట్ దిస్ మూవీ టు బి అ వెరీ 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 బిగ్ హిట్ అండ్ అ వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు రామ్ చరణ్ గారు బావా గ్లోబల్ స్టార్ చాలా చాలా తక్కువ టైంలో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేయడానికి ఒప్పుకున్నారు అండ్ యునో హిస్ జెస్చర్ హిస్ కైండ్ జెస్చర్ డెఫినెట్గా మా టీమ్కి చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అండ్ వీ ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ చాలా మంచి రీచ్ యూనో ఇచ్చారు మన ట్రైలర్కి సో అ బిగ్ థ్యాంక్స్ టు యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ ట్రైలర్ మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయింది ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చేయండి అండ్ ఇవ్వండి అండ్ మూవీ రిలీజ్ అయ్యాక అప్పుడు కూడా మళ్ళీ మీ సపోర్ట్ కావాలి సో ప్లీజ్ చాలా చిన్న టు మీడియం సైజ్ మూవీ మీ అందరికీ చాలా సపోర్ట్ ప్లీజ్ ఇవ్వండి అండ్ వీ ఆర్ వెరీ బిగ్ హెల్ప్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆఫ్ కోర్స్ హ్యావ్ టు థ్యాంక్ మై హోల్ టీమ్ అందరూ చాలా చాలా కష్టపడ్డారు అండ్ ఎస్పెషలీ ఐ థింక్ బికాస్ ఆఫ్ మీ it was even more difficult and for my director, my producer, because I was obviously not at my fittest, I was pregnant. Kani, you know, they were very careful set low and naku, you know, they gave me every support and comfort I needed at that time. And Dev Mohan for acting so well, tana anni dialogues manchiga neshkoni anni dialogue tane chepparu. I think dubbing kuda tane chesaru, so it's amazing, you know, your hard work, seriously hats off to that. So మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫర్ ఐ థింక్ ఇఫ్ దిస్ మూవీ బికమ్స్ అ హిట్ ఆర్ అ బ్లాక్ బస్టర్ ఇట్స్ డెఫినెట్లీ గోస్ టు ద హోల్ టీమ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ వర్క్ yes or no you should tell it to all the women who are working there ఆల్ ది విమెన్ నిజంగా చెప్పాలంటే మై సిచ్యువేషన్ వాజ్ డిఫరెంట్ కానీ అప్పుడు కూడా నా పని నేనే చేయాలి యాజ్ అన్ యాక్ట్రెస్ ఎవరు చేయరు సో దట్ వాస్ ద హార్డెస్ట్ పార్ట్ ఎందుకంటే ఐ వాజ్ ఆన్ ద పీక్ ఆఫ్ మై ప్రెగ్నెన్సీ అండ్ యూనో ఐ వాజ్ లైక్ ఫీలింగ్ ఆల్ ద సిమ్టమ్స్ దట్స్ పాసిబుల్ in terms of, you know, nausea, vomiting, migraine, everything.
But when I used to come in front of the camera, I used to just forget everything. So maybe just in front of the camera, those happy hormones used to work. Ade cheppali. So yeah, but I think just my I'm a work. happy baby now. He's a very, very, very happy baby. Yes. Thank you. That's Thank all. you. So